లక్ష్మి గారు 7,000కి 1000 ఇచ్చారు. మిగతా 6,000 ఇస్తారా? ఆడియన్స్ పే చేయాలి. డబ్బు తెచ్చా ఇస్తా కదా. ముందే ఇస్తే మీరు సగంలో సన్మానం ఆపేస్తే ప్రారంభించండి, మధ్యలో ఇస్తా. సరే, మీరు అలా కుర్చీలో కూర్చోండి. సభకు నమస్కారం. వేదికను అలంకరించిన కళాశూన్య బిరుదాంకితులు శ్రీమతి లక్ష్మి గారిని గురించి వారి ప్రతి సన్మానానికి విధిగా వచ్చే మీకు ప్రత్యేకించి చెప్పవలసిన అవసరం లేదు. వారి ప్రతిభ ఎంతటిదంటే తెరలేచేసరికి వారికి మేము దండలు వేస్తామని వేలాది జనం విరుచుకుపడుతున్నారు. రండి, త్వరపడండి, దండలు వేయండి. నమస్కారం. మళ్ళీ కలదు. అలాగే జనం వెళ్ళిపోతా ఉంటున్నారు. డబ్బు ఇవ్వండి. ఇస్తా. డబ్బు పోయిందండి. నాటకం ఆడకండి, మర్యాదగా డబ్బు ఇవ్వండి. నిజంగానే పోయిందండి. సరే, ఏం జరుగుతుందో చూడండి. మహాజనులారా, శ్రీమతి లక్ష్మి గారు మన సభకు 6,000 రూపాయలు విరాళంగా ఇస్తానని ఒప్పుకుంది. ఇప్పుడు డబ్బు పోయిందని తప్పుకుంది. ఆ కారణంగా నేను మీకు డబ్బు ఇవ్వలేను. అంచేత మీరంతా మహోత్తుంగ తరంగాల్లా కదలి రండి. దండలు వేసిన చేతులతోనే దండించండి. రండి రండి రండి. ఎంత ప్రమాదం తప్పిందో చూసారామ్ గారు. నిజానికి వాడు సన్మానం చేసేది మీ డబ్బుకు కానీ మీకు కాదమ్మగారు. ఎన్నిసార్లు ఆ ఎదవలు ఏదైనా డబ్బు పోసారు. ఒక్కసారికి డబ్బు లేదనే సరికి ఆ సచ్చినోళ్ళు ఎంత రిచ్చిపోయారో చూసారా అమ్మగారు. మిమ్మల్ని అనరాని మాట్లాడినారమ్మా, పనికిరాని వెదవలు. అన్నట్టు అమ్మగారు, ఇందాక గొడవలో ఎవరి జబ్బులోంచో జారి పడిపోతే ఈ నోట్ల కట్టి తీశాను. మీదేనేమో చూడండి. అమ్మగారు, ఇంకొకసారి ఆ తలకు మాసిన సన్నాసులు సన్మానం అంటూ మీ దగ్గరికి వస్తే వాళ్ళని. రాంపండు, ఆపు, కారాపు. ఏంటమ్మగారు, ఏం జరిగింది? అలా చేయకండి అమ్మగారు. ఇంకోసారి నేను సన్మానానికి ఒప్పుకుంటే ఇలాగే నీ చెప్పుతో నన్ను కొట్టు రాంపండు. అయ్యో తప్పమ్మ గారు, అలా అనకండి. రండి, చెప్పులేసుకోండి అమ్మగారు. రండి, కార్లో కూర్చోండి. రండి, ఇంటికి వెళ్దాం. ఊబిలో కూరుకుపోతున్న ఇద్దరు మనుషులు విడివిడిగా ఉంటే ఇద్దరు మునిగిపోతారు. ఒకరికొకరు తోడైతే ఇద్దరికి బతికే అవకాశాలుంటాయి. అంచేత మీరందరూ హరికథ మొదలెట్టకు, నేను మాట్లాడుతున్నాను కదా. అబ్బో పెద్ద గొప్ప. మీ జేబులో 100 రూపాయలు ఉన్నాయనుకోండి, రోజుకు మీ ఖర్చు రూపాయి అనుకోండి. 100 రోజులు దర్జాగా బతకచ్చు. కానీ 101వ రోజు, ఆ రోజు మీ పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో ఊహించండి. అదే మీరు 100 రోజులు పూర్తయ్యేలోపు సంపాదించి నిలవేసుకున్నారనుకోండి, 101వ రోజు కూడా మీకు పండుగ రోజే అవుతుంది. అవునంటారా? అవును అవును, నిజమే. మీరు నలుగురు 2 జంటలు అవుతారు. రేపు మీకు పెళ్లి అవుతాయి, ఏడాదిలో పిల్లలు పుట్టుకొస్తారు. వాళ్ళని ఎలా పోషిస్తారు? పాపాయికి పాల డబ్బా కావాలన్నా, దగ్గుమంది కావాలన్నా ప్రతిదానికి పెద్దవాళ్ళని అడగడానికి మీకు చిన్నతనంగా ఉండదు. అందుకే మీరందరూ ఏదైనా ఉద్యోగం చేసి మీ కాళ్ళ మీద మీరు నిలబడితే ఎవరిని యాచించకుండా దర్జాగా బతకొచ్చు. నిజమే రాంపండి, నాకేదైనా ఉద్యోగం చూపించు, నేను ఉద్యోగం చేస్తాను. వాళ్లతో పాటు నేను ఉద్యోగం చేస్తాను. నేను చేస్తాను రాంపండు. అది ఇప్పుడు మీ ముగ్గురు నాకు ముద్దతున్నారు. అమ్మ తల్లి విచిత్ర, కావాలంటే ఇద్దరు ఆడవాళ్ళు ముద్దెట్టుకో. కృష్ణబాబు గారిని ముద్దెట్టుకుంటే ఇటు నేను అటు అమ్మాయి గారు నేను పీక్కు తింటాం. 15 లక్షల చిల్లర తేడా వచ్చిందా? అవును సార్, ట్రయల్ బ్యాలెన్స్ టాలీ చేసి చూశాను. 15,60,000 దాకా తేడా ఉంది. ఇన్నాళ్ళు ఇంటి విషయాలు పట్టించుకోనందుకు నాకు తగిన జుర్మానాయే ఆల్టర్ గారు. మీరు ఒకసారి బాబు గారితో మాట్లాడుకోండి సార్. మాట్లాడవలసింది బాబు గారితో కాదు. సాయంత్రం మీకు ఫోన్ చేస్తాను, వెళ్ళండి. అలాగే సార్, వస్తాను. రండి ఓ చూసేస్తారా? నువ్వు తిన్నా ఆయన, నువ్వు తిను.
తిండి తింటున్న వాడిని తిన్న గడ్డిని గురించి నిలదీయటం అంత మంచిది కాదు. నువ్వు గాని ఏమిటి బ్రదర్? నిన్ననే మొదటిసారిగా లెక్కలు చూశాను. 15 లక్షల పైగా తేడా వచ్చింది. అరే అసలు పైసా కూడా తేడా రావడానికి వీలేదు మామగారు. వచ్చిన తేడా పైసల్లోనో రూపాయల్లోనో వేలలో అయితే సర్దుకుపోయేవాడిని. కానీ లక్షల్లో వచ్చింది తేడా. ఏం చేసావు ఆ డబ్బు? నేనా? నువ్వేరా రాస్కెల్. అన్నం పెట్టి చేతులు నరికేసే దౌర్భాగ్యుడు నువ్వు. చెప్పు, ఏం చేసావు ఆ డబ్బు? మామగారు నోరు జారుతున్నారు. ఇప్పుడు జారిన నోరేరా? అవసరం వస్తే చేజారిన ఆశ్చర్యపడవసరం లేదు. వీడు ఒక తాగుబోతూ లెక్కపత్రం అడగడన్న దురుద్దేశంతోనే కదా ఇష్టం వచ్చాడు తగలేసావు. మామగారు పెద్దలు మర్యాద మర్చిపోతున్నారు. ఆ డబ్బు గురించి నన్ను అడుగుతారే. మీ పాత మేనేజర్ స్వాహా చేస్తాడు. నోర్మై, పార్థసారథను ఒక్క మాట నా పురుగులు పడి వస్తావురా దౌర్భాగ్యుడు. ఆయన మీద లేని నేరం మోపి ఇంటి నుంచి బయటికి గెంటించదు నువ్వు. ఆ అడ్డు తొలగగానే అడ్డు అదుపు లేకుండా నా డబ్బుని బజార్ మనుషులకి గుర్ర పందాలకి విత్తలుడిగా తగలేసింది నువ్వురా. మామగారు షటప్. ఆ మాట అన్నావంటే నాలుగు చీరేస్తాను. నా కూతురికి మొగుడు అన్న జాగ్రత్త వదిలేస్తున్నాను. మళ్ళీ నా ముందు ఉంటానికి వీల్లేదు. పో ఇక్కడి నుంచి పో. లక్ష్మి, లక్ష్మి మీ నాన్నగారు. అంతా విన్నాను. మా నాన్న చెప్పిన పని చేయండి. లక్ష్మి, నా చెల్లెల మీద మీరు చేయి వేయడానికి ప్రయత్నించిన రోజే నేను మీ పక్షాన మాట్లాడి ఎంత తప్పు చేశానో ఇప్పుడు అర్థమైంది. నాన్న, ఇలాంటి భర్త నాకు అక్కర్లేదు, పంపించేయండి. విన్నావురా మాట? నీ భార్య ఈ భర్త నాకు అవసరం లేదు అనే స్థితికి వచ్చిందంటే నువ్వు ఏ స్థితికి దిగజారిపోయావు అర్థం అవుతావు దౌర్భాగ్యుడా. వెళ్ళు, వెళ్ళు ఇక్కడి నుంచి. ఆల్ రైట్. మీరు చేయగలిగింది ఒక్కటే, నన్ను బయటకు పంపడం. కానీ నేను చాలా చేయగలను. అవేమిటో మీరు త్వరలోనే చూస్తారు, అనుభవిస్తారు. పోరా వెధవా, నీ ఇష్టం చేసుకోపో. అమ్మా, నిన్నాళ్ళు తన్ని తగిలేశారన్నమాట. అవును, అందుకే నీ దగ్గరకు వచ్చాను. నా ఏళ్ళు నా కూతురు నాకు కాకుండా చేశారా? ఆ రాస్కెల్స్ నాకు దక్కవలసిన ఆస్తిని నాకు చెక్కకుండా చేశారు. వాళ్ళనే అంత తేలిక వదిలిపెట్టకూడదు. ఆ రెండిళ్లలో చుచ్చులేపాలి. ఆ రాంపండు గారి అంతు చూడాలి. నా బుర్రలో ఓ ప్లాన్ ఉంది. నాకు నువ్వు తోడైతే నిప్పుకి గాలి తోడైనట్లే ఆ రెండిళ్లలో బూడిద మిగులుతుంది. నన్నేం చేయమంటావు చెప్పు. రాజమాతకి నా వందనాలు. చిరంజీవ సుఖీభవ. లెమ్ము లెమ్ము. మీకు శుభవార్త రాజమాత. ఏమది? చాలా ఏళ్లుగా కోర్టులో ఉన్న బట్టల మిల్లి వ్యాజ్యం తమరే గెలిచారు. ఏమి వ్యాజ్యము మేము గెలిచితమా? అవును మాత. కుమారులం గారు మిల్లు దగ్గరే ఉన్నారు. తమను తీసుకురమ్మని నన్ను పంపారు. అటులనా? అటులనే. మరి వాహనము? వాహనం తెప్పించాను మాత. అయినచో అలంకరించుకొని వచ్చేదం. జై బోలో రాజమాతకి జై. మేనేజర్ని గౌరవంగా మమ్మల్ని ఆహ్వానించమని చెప్పు రాంపండు. అలాగే రాజమాత. నమస్కారం అమ్మా. ఆ లోపలికి పదండి. రండి కూర్చోండి. అది ఏమి? మేము ఆ స్థానంలో కూర్చుంటాం. ఇది వరకు మీ ఆస్థానం ఉన్నప్పుడు ఆ స్థానం మీది, కానీ ఇప్పుడు కాదమ్మా. ఏమి మీరు మాట్లాడుతున్నది? మీరు ఇది వరకు మిల్లు యజమానులని, పెద్ద కుటుంబం వారని మీకు మర్యాదిచ్చి ఆహ్వానించాం గాని మిమ్మల్ని ఆ కుర్చీలో కూర్చోబెట్టలేమమ్మా. అంటే ఇప్పుడు ఈ మిల్లు మాది కాదా? కాదమ్మా, 10 ఏళ్ల క్రితమే కోర్టు వీరి తరపున తీర్పిచ్చింది. అప్పటి నుంచి వీరే ఈ మిల్లుకి యజమానులు. మరి మా భూపతి ఇంకా కోర్టు వ్యాజ్యం నడుస్తుందని చెప్పాడే. అది అబద్ధం అమ్మా. చిన్నయ్య గారు కూడా 10 ఏళ్ల నుంచి ఈ మిల్లులోనే పనిచేస్తున్నారు. ఆ? నా కుమారుడు ఈ మిల్లులోనే పని చేయుతున్నాడా? అవును తల్లిగారు. వీరు మన గత వైభవమును తెలిసిన వారు గనక దయతో నాకిచ్చట పనిచేయు అవకాశమును కల్పించినారు. కాని నన్నెప్పుడు పనివానిగా చూడలేదు. కుటుంబ భారము మోయుటకు నాకు ఇంతకన్నా మార్గము దొరకలేదు తల్లిగారు, క్షమించండి. కుమారులు గారు. అయ్యగారే కదమ్మ గారు, తమ మనవరాలు అవంతి గారు కూడా ఇక్కడే ఉద్యోగం చేస్తున్నారు. అవును బామ్మగారు. ఈ మిల్లు మన చెయ్యి దాటిపోయిందా?
నా కుమారుడు మనవరాలు ఇక్కడే ఊడిగం చేస్తున్నారా? మన ఆస్తి సర్వం నాస్తి అయిపోయిందా? తల్లి గారు అమ్మా భగవంతుడా, మా అమ్మని బ్రతికించు తండ్రి. ఇన్నేళ్ళొచ్చినా నేను ఇంకా తల్లి చాటు బిడ్డనేనయ్యా. నన్ను దిక్కులేని వాడిని చెయ్యకు స్వామి. స్వామి, నా కారణంగా ఏదైనా జరగడానికి జరిగితే అది నేను భరించలేను తండ్రి. ఈ ఇంటిని బాగు చేయిపోయి పాడు చేశానన్న బాధ నాకు తెలుసు స్వామి. తల్లి గారు, ఇక ఆ కృత్రిమ గౌరవాలొద్దు. అమ్మా అనే పిలు బాబు. అమ్మా అమ్మా గొప్పతనాల గోడల్లో ఇంకిపోయాయి. మీరిప్పటికైనా చేరుకుని కోర్టుకెక్కి వాళ్ళ మీద డిక్కీలు పొందకపోతే మీకు రూపాయికి పావరాలు కూడా రావు. రోజులు పెరుగుతున్న కొద్దీ అలా అప్పులు కూడా పెరిగిపోతున్నాయి. మీరంతా ఇట్లా లచ్చలు లచ్చలు ఆ 2 ఏళ్ళకి అప్పులు ఇచ్చి ఇట్లా చేతులు ముడుచుకోకుంటే మీ నోట్లో మట్టే మిగులుద్ది. ఆలోచించుకోండి. ఇన్ని వివరాలు తెలిసిన తర్వాత మేము ఎందుకు ఊరుకుంటాం? అందుకే తిరగబడండి. వాళ్ళ మీద కోర్టుకెక్కండి. ఆ 2 ఇళ్ళు వేరానికి రప్పించండి. ఆ ఇళ్లలో వాళ్ళని వీధుల్లో గీడిపించండి. అలాగే. పది రోజుల్లోగా 20 లక్షలు కట్టాలంటే ఎలా సాధ్యం? 10 రోజుల్లో 25 లక్షలు ఎక్కడి నుంచి తేగలన్న ఆయన? రాంపండు 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 నేనున్నానని అందరినీ ముందుకు నెట్టి సరైన సమయానికి ముఖం సాటేశాడంటే అసలు ఈ రాంపండు ఎవరో ఎట్టంటాడో. కోర్టు వారి తీర్పు ప్రకారం రాజమహల్ ని వేలం వేస్తున్నాం. ప్రభుత్వ వారి పాట 2.5 లక్షలు 2.5 లక్షలు 3 లక్షలు 3 లక్షలు 3 లక్షలు 3.5 లక్షలు 3.5 లక్షలు 3.5 లక్షలు 4 లక్షలు 4 లక్షలు 4 లక్షలు. కోర్టు తీర్పు ప్రకారం ఆనంద నిలయాన్ని వేలం వేస్తున్నాం. ప్రభుత్వం వారి పాట 3 లక్షలు 3 లక్షలు 3.5 లక్షలు 3.5 లక్షలు 3.5 లక్షలు 4 లక్షలు 4 లక్షలు 4 లక్షలు 4.5 లక్షలు 4.5 లక్షలు 4.5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షల 25,000 5 లక్షల 25,000 5 లక్షల 25,000 5 లక్షల 50,000 5 లక్షల 50,000 5 లక్షల 50,000 4 లక్షల 75,000 5 లక్షలు 5 లక్షలు 5 లక్షలు 5 లక్షల 25,000 5 లక్షల 25,000 5 లక్షల 25,000 5 లక్షల 50,000 5 లక్షల 50,000 ఆనంద నిలయానికి 5 లక్షల 75,000 రాజమహల్ 5.5 లక్షలు ఆనంద నిలయానికి 5 లక్షల 75,000 రాజమహల్ 5.5 లక్షలు ఒకటోసారి 5 లక్షల 75,000 ఒకటోసారి 5.5 లక్షలు రెండోసారి 5 లక్షల 75,000 రెండోసారి 5.5 లక్షలు 2 ఏళ్ళకి కలిపి 12 లక్షలు. రెండిళ్ళు కలిపి 12 లక్షలు ఒకటోసారి 12 లక్షలు రెండోసారి 12 లక్షలు మూడోసారి 12 లక్షలు మూడోసారి రెండిళ్ళు కలిపి మొత్తం 12 లక్షలు ఈ పాట ఖాయం చేయడం అనేది. అద్దె బట్టలు వేసుకుని అంకి తెప్పడమే కదా అని కారు పూతలు కూస్తే కుదరదు రాంపండు. డబ్బు కట్టాలి, లేకపోతే జైల్లో దోస్తారు. ఇదిగో 4 లక్షలు. మిగతా 8 లక్షలకి చెక్ ఇస్తున్నాను.
రాంపండు నాన్నగారు రండి. పార్థసారథి మా నాన్నగారమ్మా. పాత సారథి నాకంతా అయోమయంగా ఉందయ్యా. ఇది కలవ నిజమో తెలియకుండా ఉంది. మేనేజర్ గారు, మీ అబ్బాయితో నా నానా చాకరీ చేయించాం ఎన్నాళ్ళు. అది వాడు కోరుకున్నదేనమ్మా. నేను మీ ఇల్లు వదిలి వెళ్ళిన తర్వాత వాడు అలహాబాద్ లో ఎంబీఏ పూర్తి చేసి ఇంటికి తిరిగొచ్చాడు. నా బాధకి కారణం ఏమిటని అడిగాడు. నేను జరిగిందంతా చెప్పాను. నేను అవమానింపబడ్డ చోటే గౌరవింపబడాలని శపథం చేసి వెళ్ళాడు. మీ రెండిళ్లలోనూ నౌకరుగా చేరి మీలో మార్పు తెచ్చి మీకు చేరువయ్యాడు. చేరువవ్వడం కాదయ్యా, మా అందరికి దేవుడయ్యాడు నీ బిడ్డ. ఈ సందర్భంగా మీకు ఇంకో విషయం చెప్పాలమ్మా. మీ మిల్లు మీదేనమ్మా. అవునమ్మా, మీకు బకాయిలు ఉన్న వాళ్ళందరూ చాలా కాలంగా ఎలాగో మీరు చితికిపోయారని తప్పించు తిరుగుతున్నారు. మీ అబ్బాయి గారి ద్వారా వాళ్ళ పేర్లు తెలుసుకున్నాను. వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేసి 10 ఏళ్ల క్రితం చేయి జారిపోయిన మిల్ని 6 నెలల క్రితం మళ్ళీ కొన్నాను. ఇప్పుడు ఆ మిల్లుకి యజమానురాలు మీరేనమ్మా. అవునమ్మా, మన మిల్లు మళ్ళీ మన చేతికి రావడానికి రాంపండే కారకుడు. మీలో మార్పు తీసుకురావాలన్న ఉద్దేశంతో నేను ఎవరి పట్లైనా దారుణంగా ప్రవర్తించుంటే, అతి చనువు తీసుకుని అమర్యాదగా మసిలి ఉంటే, పెద్దలు మీరందరూ నన్ను క్షమించాలి. క్షమాపణలు కోరవలసింది నువ్వు కాదయ్యా. నెత్తిని జల్లుకోవలసిన గంగా జలాన్ని కాళ్లు కడుక్కోవడానికి వాడుకున్నావు. పూజలు అందుకోవలసిన మాన్యుడి చేత పాచి పని చేయించు. అది మేం చేసిన అపరాధం. మమ్మల్ని క్షమించు రాంపండు. రాంపండ్ అనేది వాడిని ఇంట్లో ముద్దుగా పిలిచే పేరయ్య గారు. వాడి పేరు రాంప్రసాద్. బాబు, నీ పేరు మారింది, రూపు మారింది. ఇప్పుడు నువ్వు పెద్ద చదువుకున్న పెద్దంటి బిడ్డవి. ఇదే పేద సుబ్బులు తమ గుర్తుంటుందా బాబు? ఎవరు నువ్వు? వేషం భాష మారినా మనిషిని మాత్రం మారలేదు సుబ్బులు. నేను ఎప్పటికీ నీ రాంపండునే, నువ్వు ఎప్పటికీ నా జాంపండువే.